నిన్న కంటిన్యూషన్ వీడియో ఇది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బస్సు ఎక్కిన తర్వాత చాలా కామ్గా కూర్చుందని. అలాగే నెక్స్ట్ బస్ కూడా ఎక్కాము. అంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి 2 బస్సులు అయితే ఎక్కాలి. ఈ బస్సు ఎక్కిన వెంటనే పాప అయితే నిద్రపోయింది. స్టాప్ దగ్గరకు వస్తుందనగా పాప అయితే ఇంకా లేవలేదు. పాప లేవకపోతే వెంటనే దాని మీద కొంచెం వాటర్ అయితే కళ్ళ మీద కొంచెం జెల్ అయితే లేపాను. లేచిన వెంటనే ఎటువంటి అల్లరి పెట్టకుండా చక్కగా అయితే నిద్ర లేచింది. స్టాప్ అయితే వచ్చేసింది. వెంటనే కిందకైతే దిగిపోయాము. దిగడానికి అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చక్కగా దిగిపోయింది. కిందకి దిగిపోయిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంటికి వెళ్ళడానికి. చక్కగా నడుచుకుంటూ అయితే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. చెయ్యి అయితే పట్టుకొని వెళ్తుంది. మా దినేషాని గంట నడవమన్నా సరే చక్కగా నడుచుకుంటూ వస్తాను అనమాట. అస్సలు ఎత్తుకోమని అస్సలే అడగదు. అందువల్లే నేను దినేషాని బయటికి తీసుకెళ్ళడానికి అయితే ఇబ్బంది ఈ విషయంలో అయితే అస్సలు పడను. అంటే ఫిట్స్ వస్తుందని ఒక్క విషయం తప్ప ఎక్కువ జనం ఉన్న దగ్గర కాకుండా నార్మల్ గా ఇలా రోడ్డు మీద నడిపించడానికి అయితే చాలా చక్కగా మనకైతే సపోర్ట్ చేస్తది. అలాగే ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. షాప్ దగ్గర వెయిట్ చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఏవో కొనడానికి వెళ్ళింది అనమాట. అవి తెస్తుంది అనగా అయితే మేము అక్కడ నించున్నాము. మెయిన్ గా సెకండ్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా, వెయిటింగ్ అండి. అలా నించొని ఉండమని చెప్తే నేను అక్కడ నించున్నాను. తను కూడా వెళ్ళిపోకుండా చక్కగా నించుంది. నించున్న తర్వాత అప్పుడు అవన్నీ తెచ్చిన తర్వాత అప్పుడు మేము బయలుదేరాం మళ్ళీని. కానీ అంతసేపు నించుందంటే చాలా 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 గ్రేట్ అండి. బయటకు వచ్చిందంటే ఎలా అంటే ఇంకా తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయేది. అలాంటిది ఇప్పుడు అలా వెళ్ళిపోకుండా ఒక దగ్గర ఉండు అంటే ఉంటుందన్నమాట. అదైతే నాకు మంచి డెవలప్మెంట్ అనమాట. ఎందుకంటే మన పని మీద మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఆగవలసి వస్తుంది. ఏ షాప్ దగ్గరైనా ఏమైనా కొనడానికి. నేను ఇది ఈ మధ్యనే గమనించాను. ప్రతిసారి ఇలా చేయదనమాట. అంటే మనం ఒక 100%లో 70% అయితే నేను చెప్పిన మాట వింటుంది. 30% మాత్రం తనకు నచ్చినట్టు చేస్తుంది. ఇంతకు ముందు అయితే ఎక్కడైనా ఆగినప్పుడు చాలా ఫోర్స్ఫుల్గా నా చెయ్యి పట్టుకొని లాగేయడం కానీ, ఒకవేళ నేను కానీ చెయ్యి పట్టుకొని లాగుతుంటే అది వెనక్కి విడిపించుకోవడానికి ట్రై చేయడం కానీ చాలా ఇబ్బంది పెట్టేది. కానీ ఇప్పుడైతే ఇబ్బంది పెట్టట్లేదు. అయితే వెళ్ళిపోయాము. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.